ఇవి మన ఈ జంగిల్ కట్ చేయడానికి వీటికి. సో ఫైనల్గా ఈ టాపిక్ క్లోజ్ చేసే ముందండి ఇంకో వాదన ఒకటి ఉందండి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని. అశోక్ గారు మీరు కూడా వినే ఉంటారు. అది ఏంటనంటే, సరే డైవర్షన్ పాలిటిక్స్, ట్రాప్ టాక్టిక్స్ అనేటువంటివి మనం వింటున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే అసలు ఈ కూటమి ఫెయిల్యూర్స్ నుంచి ఎలా డైవర్షన్ జరుగుతుంది అనేటువంటిది ఒక చిన్న ఇది ఉందండి. ఫస్ట్ చూసుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఈ అంశం ఒకటి బాగా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. వైసీపీ దాన్ని పెద్ద ఉద్యమ స్థాయికి తీసుకెళ్లి కోటి సంతకాల సేకరణ చేయటం, ఇవన్నీ ఒకటి. మధ్యలో ఈ మద్దతు ధర లేకపోవటం, అనేక పంటలకి రోడ్ల మీద పారబోసిన గిట్టుబాటు ధర లేక మామిడి, ఉల్లి, తర్వాత పొగాకు, వీటన్నిటికీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలకు వెళ్ళి ఆయన పరామర్శించడం కూడా జరిగింది రైతులన్నది. అదొకటి. దాని నుంచి డీవియేషన్ కోసం కొన్ని చేశారు. మళ్ళీ మధ్యలో ఈ టీడీపీ నాయకులు, మనకు తెలుసు జనసేన నాయకులు, ఇప్పుడు మీరు ఇందాక కూడా డిబేట్ చేశారు, అది అవన్నీ ఇష్యూస్, వివాదాలు. తర్వాత టీటీడీ, ఇంకా టీటీడీ వేదికగా జరిగినవి అన్ని ఇన్ని కావు, అది కూడా ఉంది. కల్తీని వ్యవహారం నుంచి అక్కడ రకరకాల వివాదాలు, అవి సైలెంట్ అయ్యారు, అదొకటి. ఇంకా తీసుకుంటే ఇక మధ్యలో విద్యాశాఖలో లోపాలు కొన్ని, ఈ మధ్యాహ్న భోజనం మీద కూడా రీసెంట్ గా కామెంట్స్, అవి గుడ్డు భోజనం చేశారు అని, తర్వాత గుడ్డేంటి గాడి గుడ్డేంటి అంటూ అది పెట్టడమే తప్పనట్టుగా. సో దాని మీద మళ్ళీ అసలు విద్యాశాఖలో డ్రాప్ అవుట్స్, దాని గురించి కూడా రాజ్యసభలో మన వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి జయంత్ చౌదరి గారు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి, ఆయన మొత్తం లెక్కలని చెప్పారండి. ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి వాళ్ళంతా ప్రైవేట్కి షిఫ్ట్ అవుతున్నారు. మరి జగన్ గారి టైంలో అడ్మిషన్స్ దొరకడం కష్టమైంది ప్రభుత్వ స్కూల్స్ లో, ఆ పరిస్థితి. తర్వాత కాగ్ లెక్కలు వచ్చే మధ్యలో, కాగ్ లెక్కలు, రిజర్వ్ బ్యాంక్ లెక్కలు, ఇవన్నీ కూడా వైసీపీ టైంలో జరిగినటువంటి అభివృద్ధిని అవన్నీ డేటాతో సహా చెప్పడం జరిగింది. ఇక ఈ రీసెంట్ గా చూసుకుంటే ఏలూరు ఎంపీ గారిది డ్రగ్స్ వ్యవహారం, ఇవన్నీ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత ఏంటంటే గూగుల్ డేటా సెంటర్, మెటల్ స్టీలు, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇవన్నీ మళ్ళీ అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అవన్నీ వైసీపీ హయాంలో జరిగినవే అనేటువంటి చర్చ కూడా వచ్చింది. వీటన్నిటి నుంచి ఒక డైవర్షన్ లాగా ఎప్పటికప్పుడు చేస్తున్న దాంట్లో భాగమా ఇది? ఈ అమరావతి అర్జెంటుగా ఆగమేఘాల మీద ఈ చట్టబద్ధత అంశాన్ని తీసుకురావడం తెర మీదకి అనేటువంటిది ఒక చర్చ. దీని మీద మీరేమంటారు అశోక్ గారు? ఫైనల్ రిమార్కింగ్. భారతదేశంలో ఈ విధంగా చట్టబద్ధత తీసుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ రాజ్యం ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఎక్కడా ఎవరు చట్టబద్ధత తీసుకోలేదు, అంత అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మీరు ఎక్కడ రాజధాని పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వదండి, దానికి చట్టబద్ధత పెద్ద అవసరమే లేదు. మీరు అన్నట్టే ఇప్పుడు కావాలని ఇప్పుడు అన్ని ఫెయిల్యూర్స్, గత 2 సంవత్సరాల నుంచి అన్ని ఫెయిల్యూర్స్ అని అన్ని రంగాల్లో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, పని లేదు, పాపం వాళ్ళకి జరుగుబాటు లేదు, వీళ్ళకి స్కీములు ఏమీ లేవు. ఈవెన్ పసిపిల్లలకు కూడా సాగిన ఆహారం స్కూల్లో పెట్టలేని పరిస్థితి, ఆడవాళ్ళకి ఎటువంటి రుణాలు ఇవ్వట్లేదు, విద్యార్థుల పరిస్థితి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి ఇవ్వట్లేదు. దానివల్ల వాడు విద్యార్థులకు టీసీలు, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అదో పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఏపీలో. ఇలాంటి ఒకటి కాదు, 2 కాదు, అన్ని ఇష్యూసే. ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు విమానం ఎక్కుతారు, దగ్గరగానే హెలికాప్టర్ రెడీగా ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు విమానం ఎక్కుతారు, దగ్గరగానే హెలికాప్టర్ రెడీగా ఉంది. ఈ మధ్య కొత్త ట్రెండ్, విద్యాశాఖ మంత్రి కూడా ఒక విమానం, ఒక హెలికాప్టర్. ఇది ఎంత ఉందండి? రాష్ట్రం ఇంత బాధల్లో ఉంది, వీళ్ళకి విమానం తెగగానే హెలికాప్టర్ అయితేగానే పెద్ద కాన్వాయ్. ఇది ఎలా ఉందంటే, అది మంత్రులకు కూడా, ఉప ముఖ్యమంత్రి అనేది నాకు తెలిసి రాజ్యాంగంలో ఎక్కడ లేనే లేదు. వీళ్ళు ఏదో క్రియేట్ చేసుకున్నారు కావాల్సి వచ్చి, చేసుకోండి. కానీ ఈ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ అప్పులు రాష్ట్రం అని మీరే చెప్తారు, అప్పు పుట్టట్లేదని మీరే చెప్తారు. ఈ సంవత్సరం ప్రతి నెల జీతాలు ఇస్తాడికి డబ్బులు ప్రతి మంగళవారం అప్పులకి వెళ్తారు, ఎత్తుక్కుంటారు, ఏదో జీతాలు ఇచ్చి మమ్మ అనిపిస్తున్నారు. ఇన్ని చెప్తున్నారు మీరే. లగ్జరీస్ ఎక్కడ తగ్గట్లా. ప్రతి వారం శనివారం ఆదివారం హైదరాబాద్ వెళ్ళాలి, ఇక్కడ పర్మనెంట్ ఇల్లు లేదు, మీరు ఉండరు. ఎంత ఖర్చు అండి ఇదంతా? రేపు పొద్దున ప్రభుత్వం మారి మీ కర్మ గాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సంపద సృష్టి అండి. అవును, సంపద సృష్టి. జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీతో సహా వసూలు చేస్తారు. ఇక ఎన్ని నువ్వు ఆశపాశకే ఉండదు. ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం చాలా తప్పు. ఇట్లాంటి కష్టమైన రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, ఈ పక్క ఒక పక్క ఇన్ని సమస్యలు ఉంటే, ఇవన్నీ మీరు గాలి కొద్దులేసేసి విమానాల్లోని హెలికాప్టర్లో తిరుగుతూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా?
4,000 పెట్టి కట్టాల్సిన ఎస్ఎఫ్టీని 14,000 పెట్టుకుంటారా? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఈ రోజు వరకు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేశారా? ప్రజలకు చెప్పరా ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తారంటే మీరు ప్రజలకు చెప్పరండి. ప్రజల ధనమే కదా ఇదంతా. మీరు ట్రస్టీలు, మీరు ప్రజాధనాన్ని ఒక ట్రస్టీలుగా ఉన్నారండి. మీరుంటారు, రేపు ఇంకొకరు ఉంటారు. ఎవరికి ఖర్చు పెడతారు? మీరు పెట్టే ఖర్చు ప్రతి నెల ప్రెస్ మీట్ పెట్టి మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. ఎవడ అవసరం మీదంతా ఎవడు తీర్చుకుంటాడు? మీరు రేపు వెళ్ళిపోతారు. మీ వయసు అయిపోయింది, మీరు చచ్చిపోయి మీరు వెళ్ళిపోతారు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతారు. మీకు ఇక్కడ ఇల్లు లేవు, వాకులు లేదు. ఈ డబ్బాన్ని ఎవరు తెచ్చాలి? ఈ పేదల మీద మీరు పన్నులు వేస్తారా? ఉప్పు పప్పు కొనుక్కోలేక సావాలి. అశోక్ గారు సామాజికవేత్త కూడా అండి, చాలా సామాజిక అంశాల మీద పిలిచేశారు ఆయన. ఓకే, ఇది కల్తీ పాల మీద కూడా సార్ ఒకసారి ఆ ఇష్యూ గురించి చెప్పండి సార్. కల్తీ పాలు ఈ రోజు మనం చూసాం. ఈ మధ్య చాలా మంది పాపం కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. రాజమండ్రి దగ్గర కూడా కల్తీ పాలు తాగి చాలా మంది చనిపోయారు సార్. రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్, 2-3 weeks బ్యాక్. ఈ విషయం మీద నేను 2012 సంవత్సరంలోనే కల్తీ పాల మీద నేను ఫైట్ చేయడం, లీగల్ ఫైట్ చేశానండి కోర్టులోనే. కల్తీ పాలు అప్పుడే సప్లై చేశారు. ఈ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. దొరికితే దొంగ, లేదా దొరికినంతవరకు దొరే. అవును, ఇది ఎప్పుడు ఉన్నాయి. మొన్న ఇప్పుడు మీరు చెప్పారు ఏలూరు ఎంపీ ఆయన పుట్ట మహేష్ గారు. ఇప్పుడు రిపోర్ట్ లో వచ్చింది, ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు ఈ పుట్ట మహేష్ గారి దగ్గర శాంపిల్స్, బ్లడ్ శాంపిల్ చెప్తే ఈయన ఇప్పుడు నుంచి కాదండి ఎప్పటి నుంచో సేవిస్తున్నాడంట డ్రగ్స్. ఆ రిపోర్ట్స్ వచ్చినాయి. నేను ఆలోచన చెప్పాను మీడియాలో, కొత్తగా ఏమి అమ్మాయిలే కాదు, ఈ వ్యాపారాలు ఈ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు దొరికారు. ఎప్పుడైనా దొరికితేనే దొంగ, లేనంత వరకు అప్పటి వరకు దొరే కదా, దొరకించమని అవుతాడు. ఇప్పుడు రాజధానిలో కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. కర్మ గాలి వీళ్ళు ఓడిపోయి నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వారు వస్తే వీళ్ళు తీసుకున్నది కాదు, వీళ్ళు సొంతం కూడా కట్టిస్తాడు. ఆయన వడ్డీతో సహా వసూలు చేపిస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఓకే సార్. అశోక్ గారు, నెక్స్ట్ ఒక అడ్వకేట్గా మీతో డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, తాజాగా మా ఏపీ హైకోర్టు కొన్ని కీలక కేసుల విషయాల్లో చాలా సీరియస్ అయిందండి. ముఖ్యంగా ఈ అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా కార్యకర్తలను వాళ్ళని అరెస్ట్ చేసి రీసెంట్గా ఇప్పుడు తాజాగా అండి నిన్నే మన తిరుపతిలో తంబిరెడ్డి అనేటువంటి ఆయన్ని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన అతన్ని కిడ్నాపర్స్ లాగా తీసుకెళ్లారంట పోలీసులు, యూనిఫామ్ లేకుండా. ఆయన తిరుపతిలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర తింటుంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారంట సడన్గా కారులు తీసుకెళ్ళి. ఏమైపోయాడో తెలియదు. ఆయన గుంటూరు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారంటే. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయనంటే వాళ్ళ ఫ్యామిలీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అప్పుడు దాని మీద ఆయన మన న్యాయమూర్తి గారు సీరియస్ అయితే అప్పుడు ఈ విషయాలన్నీ ఏంటో కూడా ఏమీ తెలియదండి. ఈ విషయం మీద అశోక్ గారు, అసలు ఇవి చాలా సీరియస్ గా జరుగుతున్న ఇన్సిడెంట్. చాలా ఇట్లాంటి విషయాల మీద హైకోర్టు వారు అనేక సార్లు కొట్టుకెళ్ళేశారు సార్. కానీ పోలీసులు వ్యవహారంలో ఇటువంటి మార్పులు రావట్లేదు. కేవలం పోలీసు వారు ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి మెప్పు పొందడానికి వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. సో పాపం పోలీసు వారు తిట్లు తింటున్నారు హైకోర్టులో. రోజు వాళ్ళకి ఇది ఒక స్కూల్ అయిపోయింది అనమాట. జడ్జీలు తిట్టడం, వీళ్ళేమో పొలిటికల్ ప్రెషర్ వల్ల అటువంటి పనులు చేయటం పోలీసు వారు. కేవలం పోలీసు వారిని ఈ విధంగా ఈ రాజకీయ వ్యవస్థలు కొన్ని ఈ విధంగా వాడుకుంటున్నాయండి. ఒక వ్యక్తిని చెప్పాలి, అతను ఏమన్నా దేశద్రోహి అండి, మాఫియా డానండి, స్మగ్లింగ్లో ఏమైనా చేస్తాడండి, ఏదో అతను సోషల్ మీడియాలో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చెప్తుంది. నువ్వు ఏం చేయాలన్నా కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అసలు ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాయి. 7 సంవత్సరాల లోపు శిక్షలు ఏది ఉన్నాయి కానీ ముందు పార్టీ వారు నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి టైం ఇచ్చి సంజయ్ అడగాలి. లేకపోతే చిన్న సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్. ఎంత పెద్ద కామెంట్ చేశారంటే హైడ్ అండ్ సీక్ ఆటలా ఉందా మీకు అని న్యాయమూర్తి గారు అడిగారంటండి. అంతేకాకుండా సెలవులకు ముందు అరెస్ట్ చేయటం అనేటువంటిది మీకు పరిపాటిగా మారింది అనే కామెంట్ కూడా. ఇది మామూలు చిన్న కామెంట్స్ కాదు ఇవి. న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, హరిహర్నాథ్ శర్మల ధర్మాసనం అండి. ఇంతకీ ఏంటంటే అశోక్ గారు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే 2024లో అండి టీడీపీ మీద కొన్ని పోస్టులు పెట్టారంట. రీసెంట్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద, అలాగే రాయపాటి అరుణ్ గారి మీద, కిరాక్ ఆర్పీ మీద పోస్ట్ పెట్టాడంటండి. అతను కిరాక్ ఆర్పీ మీద పోస్ట్ పెట్టేందుకు అరెస్ట్ చేశారంట. మరి అలాగా అరెస్ట్ చేయాలి. కిరాక్ ఆర్పీ ఎంతమందిని డిఫెమ్ చేస్తున్నాడండి, ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నాడండి.
అతను అవును. కార్టూన్లు కానీ, అతను స్పీచ్లు కానీ, అతను కామెడీ ఈ వీడియోలు కానీ ఎంతమందిని హత్య చేస్తున్నాడండి, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళ గురించి, పెద్దవాళ్ళ గురించి. ఎంత దుర్మార్గం అండి. మరి అతని మీద యాక్షన్ ఉంటుందా? అంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకోటికి ఇంకో న్యాయమా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? సో నేనేమంటానంటే, అసలు దీని మీద సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మీద మనకి సుప్రీంకోర్టు ఆల్రెడీ జస్టిస్ చలమేశ్వర్ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు చేయొద్దు, అవి చాలా ప్రాణానిలానే ఇంకేదైనా మోస్ట్ డేంజర్, చాలా ఎఫెక్టివ్ అయితేనే అది కూడా నోటీస్ ఇచ్చి ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. దాని మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళారు ఆయన. కానీ ఆ జడ్జిమెంట్ ఎవరు ఫాలో అవ్వట్లేదండి. సోషల్ మీడియాలో అరెస్ట్ లేదండి, వాక్ స్వాతంత్రాన్ని నొక్కేసినట్టేగా నువ్వు. అవును, ఉన్న విషయాన్ని మీకు చెబుతున్నారు. ప్రతి మనిషికి తనకు ఒక వాక్ స్వాతంత్రం ఉంది. తనకి కలిగిన బాధని, తనకి ఆ ఊరి గురించి, ఆ రాష్ట్రం గురించి, ఆ దేశం గురించి ఏదైనా తన ఒపీనియన్ ఫ్రీగా ఎలగొచ్చు. అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. అది వ్యక్తి స్వేచ్ఛని హరించేస్తారా? ఒంగోలులో ఆ మధ్యన పెరైడ్ చేశారండి. దాని మీద కూడా చాలా సీరియస్ అయిందండి హైకోర్టు. ఏంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా